ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఉద్యోగులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్మెంట్ వయసు అయితే కనుక పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా రిటైర్ అయిన వాళ్ళు మళ్ళీ జాయిన్ అవ్వచ్చు, కొంత సమయం అయితే కనుక ఉందని చెప్తూ ఉన్నారు. ఎవరెవరికి అవకాశం ఉంది, ఏంటి ఆ వివరాలు అయితే కనుక వీడియోలో తెలుసుకుందాము. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అయితే వచ్చింది. రిటైర్మెంట్ వయసు అయితే పెంచుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు మరియు సొసైటీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల యొక్క దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. వీరి పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ మంత్రివర్గ ఉపసంఘం శనివారం నాడు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, పి నారాయణలతో కూడినటువంటి సబ్ కమిటీ తీసుకునే నిర్ణయంతో సుమారు 10,000 మంది పైగా ఉద్యోగులకు నేరుగా లబ్ధి చేకూరనుంది. గత ప్రభుత్వం కాలయాపన చేసిన ఈ అంశాన్ని కూటమి సర్కార్ ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించడం విశేషమంటున్నారు. జ్యోతిబా పూలే, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీలతో పాటుగా సొంత నిధులతో నడుస్తున్నటువంటి 50కి పైగా కార్పొరేషన్ల ఉద్యోగులకు ఈ పెంపు వర్తిస్తుంది. గతంలో ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ వయసు పెరిగినప్పటికీ ఈ కార్పొరేషన్ల ఉద్యోగులను అప్పటి వైసీపీ ప్రభుత్వం విస్మరించింది. దీనిపై సుమారు 1,565 మంది ఉద్యోగులు కోర్టు మెట్టు లెక్కగా ఇది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల యొక్క విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం సానుకూల నిర్ణయం అయితే తీసుకుంది. రెట్రోస్పెక్టివ్ అమలు మళ్లీ విధుల్లోకి. ఈ నిర్ణయంలో అత్యంత కీలకమైన అంశం ఏంటంటే ఈ పెంపును 2022 జనవరి 1 నుంచే వర్తింపచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రిటైర్ అయిన వారు ఇప్పటికే పదవీ విరమణ చేసి ఇంకా 62 ఏళ్లు నిండకుండా ఉంటే వారిని తిరిగి విధుల్లోకి అయితే తీసుకుంటారు. పదవీ విరమణకు కేవలం 3 నెలల సమయం ఉన్నా సరే వారిని తిరిగి సర్వీసులోకి అయితే ఆహ్వానించనున్నారు. ఒకవేళ 62 ఏళ్ళు దాటి ఇప్పటికీ 62 ఏళ్ళు పూర్తి చేసుకున్న వారికి నేషనల్ ప్రయోజనాలు అయితే కల్పిస్తారు. దీనివల్ల వారి పెన్షన్ మొత్తం పెరుగుతుంది. ఇక అధ్యాపకులకు సంబంధించి చూస్తే అగ్రికల్చర్ వర్సిటీల్లో పనిచేసే బోధనా సిబ్బంది పదవీ విరమణ వయసును 62 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచే ప్రతిపాదనను కూడా ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. రాష్ట్ర విభజన తర్వాత 2014లో రిటైర్మెంట్ వయసును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచింది చంద్రబాబే. ఆ తర్వాత 2016లో కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగులకు కూడా అదే వెసులుబాటు కల్పించారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఖజానాపై భారం పడకుండా ఉండడానికి కేవలం ప్రభుత్వ ఉద్యోగుల వయసు పెంచి సొంత నిధులతో నడిచే కార్పొరేషన్ల ఉద్యోగులు విస్మరించారని విమర్శలున్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో అటు ఉద్యోగులకు న్యాయం జరగడమే కాకుండా కార్పొరేషన్లపై అదనపు భారం కూడా పడదు. ప్రభుత్వ నిర్ణయంపై ఏపీ ఎన్జీఓ సంఘాలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నాయని చెప్తున్నారు.